ఆ నియోజకవర్గంలో ఆ పార్టీకి టూలెట్ బోర్డు పెట్టేస్తారా? ఆ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయా? ఆ పార్టీ క్యాడర్లో అయోమయం, నైరాశ్యం నెలకొందా? మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎటుపోయారు? పుకార్లు నిజం కాబోతున్నాయా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీలోని నాయకులు వలసల బాట పడతారని, ఆ పార్టీ అంతా ఖాళీ అవుతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్నికల ముందు కార్యకర్తలకు అండగా ఉంటారని భరోసా ఇచ్చిన ఆదిమూలపు సతీష్ ఎన్నికల తర్వాత కనిపించడం లేదంటున్నారు. సతీష్ ఎక్కడికి వెళ్లాడంటూ వైసీపీ కార్యకర్తలు వెతుక్కునే పరిస్థితి ఉందంటున్నారు. కోడుమూరులో వైసీపీ ఖాళీ అవుతుందా అంటే అవుననే అంటున్నారు వైసీపీ కార్యకర్తలు, నేతలు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్ కోడుమూరు వైసీపీకి ఇన్ఛార్జిగా రావడంతో కార్యకర్తలు అండగా నిలబడ్డారు. అయితే ఎన్నికల తర్వాత కనీసం కార్యకర్తలకు కనిపించకుండా పోతున్నారని వైసీపీ ఫాలోవర్స్ ఉసూర్మంటున్నారట. ఇప్పటికే బేళగల్ జెడ్పీటీసీ వైసీపీ పార్టీని వీడి పసుపు కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని కేడర్ అంతా టీడీపీలోకి చేరింది. అలాగే కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు నగరపాలక కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరారు. దీంతో కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీకి గడ్డుకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటి నుంచి నియోజకవర్గంలో పార్టీకి మంచి నాయకుడు కావాలని, నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకులు కావాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ అధిష్టానం నాన్ లోకల్ వ్యక్తికి సీటు కేటాయించడంతో గెలిచే సీటు పోయిందంటున్నారు. ఓటమి చవి చూసిన తర్వాత ఇన్ఛార్జి హోదాలో సతీష్ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ప్రజలను కానీ కార్యకర్తలను కానీ పలకరించిన పాపాన పోలేదని వైసీపీ కేడర్ ఆరోపణలు చేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి బలమైన కేడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేడని అంటున్నారు. కేవలం ఎన్నికల ముందు రావడం, తర్వాత కనబడకపోవడం ఇక్కడి నాయకులకు పరిపాటిగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆదిమూలపు సతీష్ నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉంటూ కేవలం పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియా ద్వారా ఆర్భాటం చేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలు జరిగి 6 నెలలు గడుస్తున్నా వైసీపీ పార్టీ నేతలు నియోజకవర్గంలో సమస్యల గురించి అధికార పార్టీని ప్రశ్నించకుండా ఇళ్లకే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా కోడుమూరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడంతో రాజకీయ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. స్థానికంగా బలమైన ఎస్సీ నాయకులు లేరనే నెపంతో స్థానికేతరులకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇస్తూ నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీటు తెచ్చుకున్న కొత్త వ్యక్తులు గెలిస్తే ఆ 5 ఏళ్లు తమ ప్రయోజనాలు చూసుకోవడం, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడం షరా మామూలుగా మారిందట. ఇలా నిలకడలేని రాజకీయాలు కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారాయంటున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఎందుకు ఉండాలి? అదంతా అనవసరమైన ఖర్చులకు దారి తెస్తోందని నేతలు అటువైపు కన్నెత్తు కూడా చూడటం లేదు. కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు వాలిపోతే సరిపోద్ది, అదృష్టం వరించి గెలిస్తే ఎమ్మెల్యే కావచ్చు, కావాల్సినంత సంపాదించుకోవచ్చనే ధోరణి కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన డాక్టర్ ఆదిమూలపు సతీష్పై నాన్ లోకల్ అనే ముద్ర బలంగా పడడంతో స్థానిక వైసీపీ నేతల నుండి గత ఎన్నికల్లో వ్యతిరేకత ఎదురైంది. కానీ అప్పటికే జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు ఆదిమూలపు సురేష్ నేను గెలిపించుకుంటానని టాక్ వినిపించింది. అయినా ఓటమి పాలు కావడానికి కారణాలు ఏంటంటారు? కోడుమూరు నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో వైసీపీ సీటు కోసం అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్తో పాటు 6 డజన్ మంది పోటీ పడ్డారు. అయితే అంతమందిని కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుచరుడు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్ కి సీటిచ్చారు.
అయితే సీటు ఇచ్చిన క్రమంలో లోకల్ నాన్ లోకల్ గొడవ విస్తృతంగా జరిగి నియోజకవర్గంలో స్థానిక వైసీపీ నేతల్లో సఖ్యత లేక పార్టీకి డ్యామేజ్ జరిగింది. తమ కుటుంబానికి కర్నూలు, కోడుమూరులో వివిధ ప్రాంతాల్లో విద్యాసంస్థలు ఉన్నాయని, నియోజకవర్గ పిల్లలకు చదువుకోవడం కోసం తన వంతు సహాయం చేస్తానని, తాను కంటి డాక్టర్ అని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పుకుంటూ ఆదిమూలపు సతీష్ నియోజకవర్గంలో కలియ తిరిగారు. అంతేకాకుండా నియోజకవర్గ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఆపదలో ఉన్నప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా తినే కంచం వదిలి వస్తా అని భరోసా ఇచ్చారు. అయితే ఎన్నికల్లో ఓడిన తర్వాత తనను అనుసరించిన ప్రజలకు, కార్యకర్తలకు ఒక్కసారి కూడా కనపడలేదని ప్రజలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఎన్నికల్లో గెలవడం కోసం ఉత్తిత్తి మాటలు ఎన్నో చెబుతారు అనేది ఇప్పుడు బోధపడిందని ప్రజలు వాపోతున్నారు. ఆదిమూలపు సతీష్ స్థానికేతరుడు కావడం, వైసీపీ కార్యకర్తలకు కనుచూపు మేర కనపడకపోవడం, అలాగే మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లడం, నియోజకవర్గంలో వైసీపీకి ఎవరూ దిక్కు లేకుండా పోవడంతో పార్టీ కేడర్ను కలవరపాటుకు గురి చేస్తున్నాయట. కేసుల మూలంగా మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇంతకు సుధాకర్ వైసీపీ పార్టీలో ఉన్నారా లేరా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జరదొడ్డి సుధాకర్ కు మరోమారు ఎమ్మెల్యేగా అవకాశం రాకపోవడంతో అప్పటి నుండి అతను సైలెంట్ అయ్యారు. కనీసం ఓ మాజీ ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల కోసం అధికార యంత్రాంగంపై పోరాడడానికి కూడా ముందుకు రావడం లేదంటున్నారు. ఇక కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిపించిన ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదని, అభివృద్ధికి నియోజకవర్గం నోచుకోలేదని విమర్శలున్నాయి. తాగునీటి కోసం నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఏ నాయకుడు పరిష్కారం చేయలేదని, కేవలం వైసీపీ నేతలు జేబులు నింపుకోవడం తప్ప అభివృద్ధి మాట దేవుడెరుగు అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నికల ముందు ఒక్కసారి గెలిపించండి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పలికిన నాయకులు ఆదిమూలపు సతీష్ ఓటమి తర్వాత అడ్రస్ లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గంలో ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని కార్పొరేట్ నాయకులు వద్దని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు. ఏది ఏమైనా ఈసారైనా కోడుమూరు నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యను కూటమి ప్రభుత్వం తీరుస్తుందా లేదా అని ప్రజలు అనుకుంటున్నారు. అధికార పార్టీపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతుందా లేదా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి మరి.